చేతనైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి. 420 అడ్డగోలు హామీలు ఏదైతే ఇచ్చినారో అమలు చేయండి. చేతనైతే మేము ఇచ్చినట్టు కరెంటు సరిగ్గా అందించండి. చేతనైతే మేము చేసినట్టు వ్యవసాయ విస్తరణలో భాగంగా, వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతు బంధు ఇవ్వండి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అని డైలాగులు కొట్టడం కాదు, చేసి చూపెట్టండి. ఇంకా 14 రోజులు మిగిలింది. ఈ వానాకాలంలో 14 రోజులు మాత్రమే మిగిలింది ఈ పంటకి. మరి ఇప్పటికైనా చేతనైతే దమ్ముంటే రైతు భరోసా అయ్యి ఇచ్చిన మాట నిలుపుకో. 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి ఇస్తా అని చెప్పినావు, ఇచ్చి చూపెట్టు. చేతనైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ 2,500 రూపాయలు నెలకి ఇస్తానన్నావు, ఇచ్చి చూపెట్టు. చేతనైతే మా పెద్ద మనుషులకు హామీ ఇచ్చినావు, 2,000 పెన్షన్ కాదు 4,000 ఇస్తా. కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తా పెన్షన్ అని చెప్పినావు కదా, చేతనైతే చేసి చూపెట్టు. మా తమ్ముళ్ళు మా చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పిన అశోక్ నగర్కి పోయి అక్కడ డైలాగులు కొడుతూ పోజులు కొడుతూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు చెప్పిన మాట ఎప్పుడు మరి 9 నెలలు అయింది, 10వ నెలలో పడ్డది. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అని ఎదురు చూస్తున్న మా తమ్ముళ్లకు మా చెల్లెళ్లకు చేతనైతే నోటిఫికేషన్లు ఇచ్చి పరిపాలనలో నీ సత్తా అయిందో చూపెట్టు. హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది. ఒకవైపు పత్రికలు రాస్తా ఉన్నాయి. ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది మొన్న 28 రోజుల్లో 30 మర్డర్లు అని. ఈనాడు పత్రిక రాసింది ఈ నగరానికి ఏమైంది అని. చేతనైతే తెలివి ఉంటే హోంమంత్రి శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొని రా. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, అవకాశం ఉంటే చూసుకో. పోలీస్ బండ్లల్లో కనీసం డీజిల్ పోస్తలేరని రాస్తున్నారు. గోదావరి కన్లో పోలీస్ బండ్లలో డీజిల్ పోయకపోతే బండ్లు పక్కకు పెట్టినారు. పెట్రోల్ బంకులో మేము పోయాం బిల్లు లేకపోతే 9 నెలల నుంచి అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు పాఠశాలల్లో చాక్ పీసులు లేవు. చాక్ పీసులు కొనేందుకు అవకాశం లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలల్లో అక్కడ ఉండే పిల్లలు బాధపడుతూ ఉన్నారు. మరొక వైపు గ్రామాలలో సర్పంచులు బాధపడుతూ ఉన్నారు. మాజీ సర్పంచులు మాకు రావాల్సిన బిల్లులు సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నాయి, వెంటనే ఇవ్వండి కొత్త సర్పంచులు వచ్చే లోపల అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. గారి మీద నోరు బారేసుకోవడం, నోటికొచ్చిన బూతులు తిట్టడం, పరుష పదజాలం వాడడం, పనికి మాలిన అవాస్తవాలను ప్రచారం చేయడం. నిన్న ఆయన మాట్లాడుతుంటే అందరు నవ్వుకుంటా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ తల్లి, అందరికీ తల్లి లాంటి తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకుందాం. కొత్త సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్, అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం అందరి తల్లిని అంటే, లేదు నేను రాహుల్ గాంధీ వాళ్ళ నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినాం. అధికారం కోల్పోయినటువంటి బాధలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అర్థరహితమైనటువంటి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను. ఎందుకంటే ఒక హాస్పిటల్లో పొరపాటునో ఎక్కడైనా జరిగితే జరిగి ఉంటుంది, ఇన్సిడెంట్ జరగలేదని నేను అంటలేను. మొత్తం 5 నెలల్లోనే ఏదో మార్పు జరగాలి. 10 ఏళ్లలో మీరు ఏం చేయలేని అసమర్థులు, మీరు కొత్తగా వచ్చిన 5 నెలల్లో ఏదో జరగాలి అని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితుంది? బేసికల్గా జరుగుతున్న పొరపాటు ఎక్కడ, పునాదులు వేయడంలో జరిగిన పొరపాటు ఎక్కడ అనే చూడండి. 10 సంవత్సరాల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది, అంతా అయిపోయింది అనే మీరు పోయి ప్రగతి భవన్లు, సెక్రటరియట్లు పెద్ద 100 కోట్లతో కట్టినప్పుడు మరి 10 ఏళ్లలో మీరు కట్టిన దవాఖానలు ఏమైనా, డాక్టర్లు ఎట్టిపోయినరు, ఎందుకు జరుగుతూ ఉన్నాయి మరణాలు? దీని మీద మాట్లాడకుండా రోజు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాల లోపల. 1. 2, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ స్పెసిఫిక్ కేస్ గురించి మాట్లాడుకుందాం, ఆ ఊరికి పోవాలి, మాట్లాడుకోవాలి. రైతుల ఆత్మహత్యలు మీ కాలంలో 10 ఏళ్ళు సాగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో హౌ యూ విల్ కంపేర్ ఇట్? యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్ అంటే నో స్టాటిస్టిక్స్. మా కాలంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదు అని చెప్తారు. జరగలేదా అన్న? ఫామ్ హౌస్ కాడికి పోయి మా దౌలతాబాద్ రైతే ఊరేసుకున్నాడు. దానికి దేర్ ఈజ్ నో ఆన్సర్ ఫ్రమ్ ద టీఆర్ఎస్. కాబట్టి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోపల, ఏదో చేయాలనేటువంటి తపన లోపల చేస్తున్న పంచాయతీ తప్ప గ్రౌండ్ రియాలిటీలో లేరు వాళ్ళు అనేది నా ఆలోచన. తప్పకుండా ఇప్పుడు బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్తో పాటు నాలాంటి ఆలోచన ఏంటంటే సంగారెడ్డి, సదాశివపేటలో కూడా హైడ్రా రావాలి, పని జరగాల్సిందే. ఎందుకంటే చెరువులు, కుంటలు ఏ ఊర్లో ఉన్నా రక్షించబడాలి. మోర్ పర్టికులర్గా రింగ్ రోడ్ లోపల వచ్చేటువంటి బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రభుత్వ భూముల ఆక్రమణ, చెరువులు, కుంటల ఆక్రమణ జరిగి పెద్ద బంగ్లాలు వస్తూ ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు. తెలియక తెలిసి నమ్మి అమాయకులు చాలా మంది నష్టపోతా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు అమీన్పూర్ పరిధి లోపల ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను మీకు. ఏం జరిగింది అంటే అక్కడ ఒక ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి అపార్ట్మెంట్ కట్టినాడు. ఫిజికల్గా కట్టింది ఎక్కడ అంటే 943 అని గవర్నమెంట్ నెంబర్లో కట్టినాడు.
ఈరోజు తహసీల్దార్ అమీన్పూర్ పోయి నోటీస్ ఇచ్చింది. ఈ స్థలం 943, ఇది మీరు చెప్తున్న 956 కాదు, ఈ అపార్ట్మెంట్ కూలగొడతాను అని చెప్తుంది. అపార్ట్మెంట్ వాళ్ళు లోన్ తీసుకున్నారు, 5 ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నారు. సో ఏది గవర్నమెంట్ ల్యాండ్, దాని రక్షణ కోసం మనం ఏం చేస్తున్నాం అనే విషయంలో అసలు ఎక్కడ కూడా క్లారిటీ లేదు. కాబట్టి హైడ్రానైనా ప్రభుత్వ అధికారులైనా నేను కోరేది ఒకటే, మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించడంలో మీరు ముందు ఉండండి. డంప్ యార్డ్ ఇస్తే డంప్ యార్డ్ లోపల బిల్డింగ్ కూలగొట్టిన మెటీరియల్ తెచ్చి నింపేస్తారు. శిల్పారామం అని కడితే సంగారెడ్డి లోపల పిల్లలు కూర్చోవడానికి పార్కుకు పనికిరాదు. రాజీవ్ పార్క్ అని ఊరు మధ్యలో కడితే చెత్తకుంటకు తయారవుతుంది. ఇంత అధ్వానంగా పని జరుగుతూ ఉంటే స్వచ్ఛ భారత్ మిషన్ కింద భారత ప్రభుత్వం 100 కోట్ల రూపాయలని ఇస్తా ఉన్నప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ ఎక్కడ అమలవుతా ఉంది? ఇంత పెద్ద మున్సిపాలిటీలలో పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? 1,00,000 జనాభా ఉన్న కాడ 10 టాయిలెట్లు, అందులో 2 పనిచేయాయి. ఇక దీన్నే స్వచ్ఛ భారత్ మున్సిపాలిటీ అని చెప్పి చెప్తా ఉంటారు. ఇట్లాంటి సంఘటనల్ని మేము స్పెసిఫిక్గా ఈరోజు పాయింట్అవుట్ చేయడం జరిగింది. అన్ని మున్సిపాలిటీ లోపల కూడా పనితీరు పట్ల జాయింట్ కలెక్టర్, లోకల్ బాడీస్ గారికి చాలా స్పష్టంగా చెప్పినాం. వచ్చే దిశ మీటింగ్ కల్లా ఇవన్నీ రెక్టిఫై కావాలని కోరుకున్నాం.